వెల్కమ్ బ్యాక్. అమెరికా అధ్యక్షుడు భారత్పై బాంబు పేల్చాడు. ఇండియాపై 25% టారిఫ్ విధించాడు. రష్యా నుంచి ఆయిల్, ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నందుకు మరింత పెనాల్టీ కూడా విధిస్తున్నట్టు చెప్పాడు. అమెరికా ఎగుమతులనే ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్న కంపెనీలకు ఇది పెద్ద షాకింగ్ న్యూస్. ఇంతకీ అమెరికా విధించిన సుంకాల వల్ల భారత్లోని ఏ రంగాలు ప్రభావితమవుతాయి, ఏ కంపెనీలకు నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది? భారత్పై సుంకాల బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్, 25% టారిఫ్ విధించిన అమెరికా అధ్యక్షుడు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతులపై 25% సుంకాలు విధిస్తూ ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆయన ఖరాఖండిగా చెప్పేశారు. అయితే భారత్ నుంచి దిగుమతయ్యే వాటిపై 25% టారిఫ్ విధిస్తుంది అమెరికా. అయితే ఇండియాకు నష్టమేముంది, అమెరికాకే కదా నష్టం అనుకుంటాం. కానీ అలా కాదు. ఇండియా నుంచి ఎగుమతయ్యే ఎలక్ట్రానిక్స్, ఐటీ సర్వీసెస్ లాంటివి అమెరికాలో కాస్ట్లీ అవుతాయి. అప్పుడు భారత్కి బిజినెస్ తగ్గే ప్రమాదం ఉంటుంది. ఇది విదేశీ మారక నిల్వల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అమెరికా మొత్తం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. జెమ్స్, జ్యువెలరీ, మొబైల్, ఆటో పార్ట్స్, ఐటీ సర్వీసుల ఎగుమతులపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. భారత స్టాక్ మార్కెట్లపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే నెగటివ్ గా స్పందిస్తున్న మార్కెట్లు మరింత ఫాల్ కావచ్చు. రూపాయి విలువ మరింత పతనం కావచ్చు. ఇప్పటికే డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.5గా ఉంది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫార్మా రంగాన్ని మినహాయించడం కొంత ఊరట కలిగించే అంశం. చైనా, వియత్నాంలతో పోలిస్తే ఇండియా 25% కొంత ఊరట కలిగించే అంశం. ట్రంప్ సుంకాల మోతతో భారతీయ ఔషధ రంగం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. అమెరికాకు పేటెంట్ లేని ఔషధాలను ఎగుమతి చేసే అతి పెద్ద దేశం భారత్. ఈ రంగం వార్షిక ఎగుమతుల విలువ $8 బిలియన్. సుంకాల దెబ్బతో ఫార్మా ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ నుంచి వచ్చే ఔషధాల కంటే ఇతర దేశాల నుంచి తక్కువ ధరకు వాటిని దిగుమతి చేసుకునే అవకాశం అమెరికాకు ఉంటుంది. అందుకే వారు మన బిజినెస్ ని తగ్గిస్తారు. సుంకాల వార్త వినపడగానే సన్ ఫార్మస్యూటికల్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, సిప్లా లిమిటెడ్ వంటి కొన్ని ఔషధ పరిశ్రమల షేర్లు భారీగా పడిపోయాయి. ఆయా కంపెనీలు తమ ఆదాయంలో 30% అమెరికా ఎగుమతుల ద్వారా పొందుతున్నాయి. ఇకపై ఆ స్థాయిలో బిజినెస్ జరగకపోవచ్చు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య $129.2 బిలియన్ వాణిజ్యం జరుగుతోంది. సుంకాల పెంపు ఈ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. సుంకాలు పెంచితే ఖచ్చితంగా ఆ మేరకు వస్తువుల రేట్లు కూడా పెరుగుతాయి. అవకాశాన్ని బట్టి ఎగుమతులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటి రవాణా ఆలస్యమవుతుంది. అంతేకాదు ఆయా రంగాల్లో ఉన్న పరిశ్రమలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. అమెరికా ఎగుమతులనే ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్న కంపెనీలకు ఇది పెద్ద షాకింగ్ న్యూసే అని చెప్పాలి. ట్రంప్ సుంకాల ప్రకటన భారత పారిశ్రామిక రంగంలో తీవ్ర అనిశ్చితికి కారణమవుతుంది. ఎగుమతులపై ఆధారపడిన కంపెనీల షేర్లు పతనమైపోతాయి. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారు తుది దశ చర్చలు ఆగస్టు 25న జరగాల్సి ఉంది. అయితే ఈలోగా ట్రంప్ సుంకాల బాంబు పేల్చారు. అంటే ఒక రకంగా ఈ చర్చల్లో భారత్పై ఒత్తిడి తేవడం ట్రంప్ వ్యూహం కావచ్చు. ఆ చర్చల తర్వాత ట్రంప్ తన సుంకాల నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశం ఉంటుందని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ఇప్పటివరకు టారిఫ్ బాంబుల్ని ప్రయోగించిన దేశాల జాబితాలో 50%తో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉంది. మయన్మార్పై 40%, లావోస్పై 40%, కంబోడియాపై 36%, థాయిలాండ్పై 36%, బంగ్లాదేశ్పై 35%, సెర్బియాపై 35%, కెనడాపై 35%, మెక్సికోపై 30%, దక్షిణాఫ్రికాపై 30%, బోస్నియా అండ్ హెర్జగోవినాపై 30%, శ్రీలంకపై 30%, అల్జీరియాపై 30%, ఇరాక్పై 30%, లీబియాపై 30%, చైనాపై 30% సుంకాలు విధించారు. భారత్పై 25% సుంకాలు విధించారు. బ్రూనై, మలేషియా, సౌత్ కొరియా దేశాలపై కూడా 25% టారిఫ్ ఉంది. అయితే అమెరికా చర్యపై తాజాగా భారత్ స్పందించింది. భారత సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, దేశ భద్రతే తమ ప్రథమ కర్తవ్యమని తెలిపింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ విధించిన 25% టారిఫ్లు భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ప్రస్తుతం స్టడీ చేస్తున్నట్టు తెలిపారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సామరస్యంగా, నిజాయితీగా జరుగుతున్నాయని అన్నారు. దేశ ప్రయోజనాలను
ప్రయోజనాలను కాపాడుకుంటామని కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ తెలిపింది. బ్రిటన్తో ఇటీవల ఎఫ్టీఏ కుదుర్చుకున్న నేపథ్యంలో జాతీయ ప్రయోజనాలు కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న మాటను భుజాన వేసుకున్న ట్రంప్ మిగిలిన దేశాలపై సుంకాల యుద్ధం చేస్తున్నారు, బెదిరింపులకు దిగుతున్నారు. అయితే అమెరికా ప్రజల మీదే మొదటి ఇంపాక్ట్ పడుతుంది. ఇంపోర్ట్ చేసుకునే వారి మీద ట్యాక్స్ విధిస్తే వాళ్ళు ఆ ప్రోడక్ట్ రేటు పెంచుతారు. దీంతో జనం జేబులకు చిల్లు పడుతుంది. అంటే అమెరికాలో ఎలక్ట్రానిక్స్, ఆటో పార్ట్స్, టెక్స్టైల్ రేట్లు పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచానికి అమెరికా అవసరం ఎంతుందో అమెరికాకు ప్రపంచ అవసరం అంతే ఉందని, ఆ విషయం అగ్రరాజ్యాధిపతి అర్థం చేసుకోకపోతే పెను సమస్యలు తప్పకపోవచ్చని అంటున్నారు.